వెల్కమ్ బ్యాక్ టు MTR మసాలా అభిరుచి. స్టార్ట్ చేద్దామా ఇంకా? సో ఫస్ట్ బియ్యం పిండి అండి, బియ్యము మినప్పప్పు. సో సేమ్ మనం దోశల పిండిలాగా రుబ్బేసుకోవడానికి 6 గంటలు నానబెట్టేసి రుబ్బి పెట్టుకోవాలండి. సో 6 గంటలు ఖచ్చితంగా నానబెట్టాలండి. ఓహో, ఇది వెలిగించిన అండి, ఇవి హీట్ అవుతూ ఉంటుంది కదా. ఇది కంద పేస్ట్ అండి, కొంచెం మిక్సీ వేసుకొని ఆయిల్లో వేయించి పెట్టేసుకుని దీంట్లో కలుపుకోవాలి. సో కందని అంటే కొద్దిగా మిక్సీలో గ్రైండ్ చేసి ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఫ్రై చేసింది గ్రైండ్ చేయాలి? గ్రైండ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. గ్రైండ్ చేసి ఫ్రై చేయాలా? ఓకే ఓకే. కంద డైరెక్ట్ వేస్తే ఏమవుతుందంటే కొంచెం పచ్చిదనం ఉంటుంది కదా, దురద కూడా వస్తుంది కదా. యాక్చువల్గా నాకు ఇందాక వాళ్ళ వడలప్పుడు డౌట్ అలాగే వచ్చింది, కానీ డీప్ ఫ్రై చేస్తున్నారు కాబట్టి అప్పుడు సరిపోతుంది, కలిసిపోతుంది కాబట్టి దాని తేడా తెలియదు. దీనికేమో ఇప్పుడు డీప్ ఫ్రై కాదు కాబట్టి ఇది వేయించుకుంటే మనకు ఆ దురద అనేది ఉడుకుతుంది కాబట్టి. అవునండి. ఓకే, దీనికి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు నానబెట్టేసుకోండి. తర్వాత ఇది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నూనెలో వేయించుకున్నవి. సో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేయించేసినవి అండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెము జీలకర్ర, ఓకే, రుచి కోసం కొంచెం సాల్ట్. ఓకేనా? అదిగో మీ అత్తయ్య గారు ఏంటో అంటారు, సరిపడా వేసుకోవే, సరిపడా ఇప్పుడు రుచికి అంటారు ఏంటి అని. ఓకే, నెక్స్ట్ సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, కొంచెం నిమ్మకాయ ఇందులో పిండేసుకోవచ్చా? ఇందాక మమ్మల్ని ఏమో కరివేపాకు మర్చిపోయారండి, మీరు కరివేపాకు మర్చిపోయారా? మేము పుదీనా మర్చిపోతే మర్చిపోయినా వేస్తుంది. సరే, కాంపన్సేట్ అయిపోయిందండి. వీళ్ళు పుదీనా మర్చిపోయారు, వాళ్ళు గుర్తు చేశారు, వీళ్ళు కరివేపాకు మర్చిపోయారు, వీళ్ళు గుర్తు చేశారు. ఓకే, కొంచెం నిమ్మకాయ కూడా వేసుకున్నాం. మరి ఇందాక నాకు చెప్పలేదే నిమ్మకాయ పిండాలని? మర్చిపోయిందండి ఇప్పుడు. మర్చిపోయారంటే ఇందాక. కావాలంటే కొద్దిగా నిమ్మరసం కూడా ఈ పిండిలో పిండుకోవచ్చు. ఓకే, ఇది బాగా హీట్ అయింది. హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మీ కోడలు బాగా చేస్తుందండి, చాలా రెగ్యులర్ గా అందరికి వేడి వేడి చేసి పెట్టు. వేడి వేడిగా. అస్సలు మాట్లాడరు అనుకుంటే ఇంట్లో బాగా మాట్లాడుతుందా? అయితే పక్కన కాదు అత్తగారు ఉన్నారని భయపడుతున్నారా? భయం అలా ఏముంటదండి, బాగా మాట్లాడతారు. బాగా మాట్లాడతారా? మరి ఎందుకు ఇప్పుడు ఏమి మాట్లాడట్లేదు రజిత గారు? రేపు మళ్ళీ బాగా రేపు అందరికి ఇష్టంగా అందరికి అడిగి చేసి పెడుతుందండి కావాల్సినవి. అవునా? బాగా చేసి. మరి నన్ను ఎందుకు అడగలేదు రాగానే మీకు ఏం కావాలని? అడిగారా? ఏం టీ చాలు అన్నారు. సరే, ఇది పెడదామా? మనకు ఒకవైపు చక్కగా అది ఫ్రై అయిన తర్వాత అప్పుడు తిప్పుకోవాలి కదా. హౌస్ వైఫ్ అండి మీరు? అన్నిటికీ చాలా చక్కగా. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? పెద్ద బట్టల షాప్ ఉందా? అవునా? మీ కాలనీలో అదే పెద్దదా? మీ హస్బెండ్ అయితే బిజినెస్ చేస్తుంటారు. ఏం పేరు? రామకృష్ణారెడ్డి. ఈ 10 ఏళ్ళు అయిందండి పెళ్ళి, ఇంకా సిగ్గుపడుతున్నారు. పిల్లలు? ఒక బాబు 6 ఇయర్స్. మీ బాబు పేరేంటి? హర్షవర్ధన్ రెడ్డి. వెరీ గుడ్. ఒకటే బాబు అనమాట. అయితే ఒకసారి చూద్దామా? ఇది చూద్దాం. అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి ఈ కంద పొంగడాలు ఎక్కడ నేర్చుకున్నారండి రజిత గారు? మా అత్తయ్య గారి దగ్గర. మీ అత్తయ్య గారి దగ్గర? వెరీ గుడ్. ఈవిడ ఎక్స్ప్రెషన్స్ మాత్రం బాగా ఇస్తున్నారు అప్పటి నుంచి. ఎందుకంటే కంద ఇలా చేసేసుకుంటే మనకి కంద తిన్నట్టు ఉంటుంది, అండ్ పిల్లలు ఎక్కువ మారం చేయకుండా తినేస్తారు కదా. పొంగడాలంటే మనకి ఖచ్చితంగా ఏదో రొటీన్ కాకుండా కొంచెం టేస్ట్ చేంజ్. పొంగడాలంటే మామూలుగా మనము మినపప్పు అలాగే చేసుకుంటాం రెగ్యులర్ గా. సో కొద్దిగా కాంబినేషన్స్ తో ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. మీరేం చేస్తుంటారు? మీరు హౌస్ వైఫా? హౌస్ వైఫ్. మీ హస్బెండ్? బ్యాంక్ ఏం పేరండి? మురళీ మోహన్ కృష్ణ. మీకు పిల్లలు? ఇద్దరు పాప ఒక బాబు. ఏం చదువుతున్నారా? పాప యూకేజీ, బాబు 8 months. ఏం పేర్లు? నోమిత నూతన్ కృష్ణ. బాగున్నాయే. సో ఇలా బోల్డ్ అండ్ స్నాక్స్ బాగా నేర్చుకోండి, ఎందుకంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలు ప్రయోగించేదానికి అంటే ప్రయోగాలు అనుకోండి. చిన్నపిల్లలు కదా, బాగా వంటలు చేసి బాగా పెట్టాలి. ఫస్ట్ కలర్ఫుల్ గా టేస్టీగా అలా ఉండాలి. ఒకసారి చూద్దామా? ఇది
ఇంకొంచెమా? ఓకే. దీంట్లోకి మనకి ఏమన్నా స్పెసిఫిక్గా పచ్చడి ఉంటే బాగుంటుందండి? పల్లీ పచ్చడి కానీ ఉమ్. లేదంటే ఈ మైక్లో చెప్పండి చక్కగా. పల్లీల పచ్చడి కానీ లేదా గ్రీన్ చట్నీ. గ్రీన్ చట్నీ చూద్దాం ఒకసారి. సరిపోతాయండి? సరే ఇంక ప్లేట్లో తీసేసుకో. ఏమైనా చేస్తారా దీనికి గార్నిష్? ఓ వాళ్ళు పెట్టారు కదా, మనం కూడా పెట్టేద్దాం. కొంచెం పెడదాం మనం. కొంచెమే. ఓకేనా? వద్దండి, పచ్చెనపప్పు పచ్చిగా తినకూడదు, ఇందులో వేసారు కదా చాలు. అన్ని చేస్తాం, ఆకులు అలములు. ఓకే, సో మొత్తానికైతే కంద పొంగడాలు రెడీ, అంతేనా? ఓకే, మరి వేడివేడిగా కంద పొంగడాలు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. కంద పొంగడాలు తయారు చేసే విధానం: కంద తురిమి వేయించి పేస్ట్ లా చేసుకోవాలి. ఒక పూట ముందు బియ్యం మినపప్పు నానబెట్టి దోసల పిండిలా రుబ్బుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి వేయించి ఉంచాలి. ఒక బౌల్లో దోసల పిండి, వేయించిన కంద పేస్ట్, కొత్తిమీర, నానబెట్టిన పచ్చిశనగపప్పు, వేయించిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, అవసరం అనుకుంటే నిమ్మరసం వేసి బాగా కలపాలి. పొంగడాల ప్లేట్ కు నూనె రాసి ఈ మిశ్రమం వేసి రెండు వైపులా కాలనివ్వాలి. అంతే, కంద పొంగడాలు రెడీ. కంద పొంగడాలు ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఓకే, రెడీ అందరూ టేస్ట్ కి. ఫాస్ట్ గా మన గెస్ట్ పరిచయం చేసుకుందాం. మీ పేరు? లత గారు. మీ పేరు? హర్షవర్ధన్. ఓ, మీ అబ్బాయి కదా. ఓకే, మీ అబ్బాయా? మా అబ్బాయి హాయ్. నూతన్ కృష్ణ. హాయ్ నూతన్. చాలా అది ఇవ్వరమ్మా. మీ పేరండి? మణి. మణి గారు. మీ అమ్మగారా? ఓకే, వెరీ గుడ్. సరే, మొత్తానికి అందరూ రెడీ కదా. ఫస్ట్ ఏం టేస్ట్ చూద్దాం, పొంగడాలా లేకపోతే వడలా? చాయిస్. మీ అబ్బాయి చూడండి ఎలా చూస్తున్నాడు. మా అమ్మ ఫస్ట్ చేస్తే ఫస్ట్ అవ్వండి. సరే, ఇవి కొంచెం వేడిగా ఉన్నాయి కదా, ఫస్ట్ ఇవి టేస్ట్ చూసేద్దాం. తీసుకోండి అందరు వడలు. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. చెప్తే కదా తెలుస్తుంది మాకు. బాగున్నాయి. నేను చెప్తా, అంటే జనరల్గా అడుగుతున్నాను. మీ అబ్బాయికి కూడా పెట్టేశారా? అబ్బో. ఓకే, నైస్. ఇప్పుడు పొంగడాల టేస్ట్ చూద్దాం. పొంగడాలు ఎలా ఉన్నాయండి? పొంగడాలు బాగున్నాయి. ఇంకొంచెం కారం పెడితే బ్యాలెన్స్ సరిపోయేది. ఇంకొంచెం కారం పడితే బ్యాలెన్స్ అయిపోయింది కొద్దిగా ఉప్పు అనిపిస్తుంది నాకు. అనిపిస్తుందా? ఓకే. ఈ అబ్బాయి ఇందా నుంచి మీ అబ్బాయి ఏంటో పాడి పాడేస్తున్నాడు తెగ. మీకు ఎలా ఉన్నాయండి అర్చన గారు? బాగున్నాయి. ఏవి బాగున్నాయి? మీ వడలు బాగున్నాయా? మంది మనం గొప్ప చెప్పుకోకూడదు. అంతేనా? ఓకే, రజిత గారు మీకేది బాగుంది? రెండు బాగున్నాయి. రెండు బాగున్నాయా? మీకంటే? నాకు కూడా రెండు బాగున్నాయా? ఓకే, నేను చెప్తాను ఇప్పుడు. అంటే యాక్చువల్గా కందతో రెండు వెరైటీస్ కూడా కొత్తగా ఉన్నాయి. వడలు బాగున్నాయి, పొంగడాలు కూడా టేస్టీగా ఉన్నాయి. మరి కాంపిటీషన్ అన్నప్పుడు కాంపిటీషన్ కదా, ఈ పొంగడాలు ఇంకొంచెం ఉడుకుంటే ఇంకా బాగుండేది. ఈ మధ్యలో అంటే కాస్త పచ్చి పచ్చిగా అనిపిస్తుంది నాకు. కొంచెం ఇదయ్యి అండ్ ఈవిడ అన్నట్టు ఇంకొద్దిగా కారం పడితే సరిపోయేది. టేస్ట్ బాగున్నాయి, కాకపోతే కాంపిటీషన్ కదా, మరి ఏదో ఒక చిన్న ఇది కూడా మనకు కొంచెం అలా ఇదవుతూ ఉంటుంది కదా. ఓకేనా? డోంట్ వరీ, మీకు వంటలు బాగవచ్చు, కాకపోతే కాంపిటీషన్ కాబట్టి కొంచెం టెన్షన్లో అలా అవుతూ ఉంటుంది. ఓకే, సో కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా రజిత గారు, ఇద్దరు కూడా చాలా చక్కగా మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. అర్చన గారు, మీకు అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. క్లాప్స్ కొట్టండి అందరూ గట్టిగా. రజిత గారు, మీకు కూడా అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. క్లాప్స్ క్లాప్స్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా చక్కగా మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ స్పెషల్గా మీ ఇద్దరికి
ఎందుకంటే 2 మంచి వెరైటీస్ నాకు చేసి చూపించినందుకు. ఓకేనా? ఓకే. చూసారు కదండి, కందతో ఇవాళ 2 వెరైటీస్. మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు SMS చేసేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635కి SMS చేయండి. SMS డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకున్నారు కదండి. మరి లేట్ చేయకుండా వెంటనే SMS చేసి మీరు ఇలాగే మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి. చూసారు కదా ఇవాళ మన ఊరించే వంటని. మరిన్ని మంచి వెరైటీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఊరించే వంటలు బాగున్నాయి కదా. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో చిట్కా. చెరుకు రసంలో కొద్దిగా పసుపు కలిపి ముఖంపై పూతగా రాయాలి. కొద్దిసేపటి తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఓకే, ఈరోజు గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారో విందాం. ఈరోజు పిండి వంటలు చూసిన ఆలు ఆనియన్ రోల్స్. ఇందులోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఏముంటాయి పోషక విలువలు? బంగాళదుంపలు సరిగ్గా ఎలా తినద్దు అలా డీప్ ఫ్రై చేసుకొని తింటే మాత్రం అది కూడా మైదాతో పాటు చాలా చాలా డేంజరస్. ఇప్పుడు అంటే మనుషులు ఎలా క్రియేట్ అయ్యారంటే ఏప్స్ నుంచి మనం వచ్చాము. అలా థియరీ ఆఫ్ ఎవల్యూషన్ బట్టి చూస్తే మనం మొదట్లో మనుషులు బాగా హంటింగ్ అలా చేసి తర్వాత మనం క్రమక్రమంగా సివిలైజేషన్తో పాటు పెరిగామన్నమాట. అలాంటప్పుడు మన జీన్స్, ముఖ్యంగా ఇండియన్ జీన్స్ ఎలా క్రియేట్ చేయబడినదంటే అతి సన్నగా ఉండడానికి వీలుగా క్రియేట్ అయిన జీన్స్ అనమాట. అంటే మనం కొద్దిగా ఎక్స్ట్రా తింటే కూడా మనకు అది బాడీలో యాడ్ అయిపోతూ ఉంటుంది. సో పైపెచ్చు మన జీన్స్ ఇలా ఉండడం మూలాన మనం మళ్ళీ ఇలా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అలా తింటూ ఉంటే మాత్రం డ్యామేజింగ్గా తయారవుతుంది. మనం జెనెటికల్గానే అలా క్రియేట్ చేయబడ్డాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అండి ఇది. అంటే మనం కొంత ఎక్స్ట్రా తింటే కూడా వాళ్ళు ఒక 500 క్యాలరీలు ఎక్స్ట్రా తింటే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో మనం ఒక 100 క్యాలరీలు ఎక్స్ట్రా తింటే అంత ఎఫెక్ట్ ఉంటుంది. మనం కిలో బరువు పెరిగితే మన బాడీకి ఎంత హానికరమో వాళ్ళు 10 కిలోలు బరువు పెరిగితే అంత హానికరం అనమాట. సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం వాళ్ళ డయట్స్ తినే ముందు 1కి 10 సార్లు ఆలోచించి అది కన్వీనియంట్ అయినా కూడా కాకుండా అది తీసుకోకుండా మన డయట్కి మనం ప్రిఫరెన్స్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఊరించే వంటలో కూడా మనము కంద సగ్గుబియ్యం వడలు చూసాం కదా. ఈ పొటాటో ఆనియన్ రోల్స్ కంటే కూడా కంద సగ్గుబియ్యం వడల్లో పోషక విలువలు కొంచెం బెటర్గానే ఉంటాయి. డీప్ ఫ్రైడ్ అయినా క్యాలరీస్ ఎక్కువైనా కూడా మనం హోల్గా అందులో ఏవేవి వస్తాయి బాడీకి అని కనుక చూస్తే ప్రోటీను ఇవన్నీ ఎక్స్ట్రా ఉంటుంది. సో ఎనీ డే అంటే నేను అవి తినమని రికమెండ్ చేయట్లేదు, కానీ ఈ వెస్టర్న్ ఫుడ్ కంటే కూడా మనకి ఇలాంటి ఆహారం మేలు, అంటే డెఫినెట్గా బెటర్ అని చెప్తున్నాను. అగైన్ ఇవాళ మళ్ళీ మనం చూసిన వంటకాల్లో కరెక్ట్గా మనం ఎంచుకోవాల్సిన వంటకం ఏంటంటే ఈ కంద పొంగడాలు. నిజంగానండి మనకి కాంబినేషన్ ఉంది కదా, ఈ సీరియల్ పల్స్, అది ప్రతిరోజు మీరు వింటే కూడా మీకు మంచిదండి. మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆ కాంబినేషన్. ఇప్పుడు రైసు మినపప్పు, లేకపోతే బియ్యము కందిపప్పు, లేకపోతే బియ్యము రైస్తో పాటు మనం పెసరపప్పు, ఇలాంటి కాంబినేషన్స్ని మనం ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మనం ఎలాగో రైస్ దాల్ అలా తీసుకుంటాం కాబట్టి, ఇడ్లీలు తీసుకుంటాం కాబట్టి మేజర్ మీల్స్ అన్నీ కూడా మనకు ప్రోటీన్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే స్నాక్స్లో కూడా ఈ పొంగడాలు లాంటివి తీసుకుంటే మళ్ళీ మనకు ఆ రైస్ ఆ పల్స్ కాంబినేషన్ సెట్ అయిపోతుంది. అండ్ వెజిటబుల్ కంద అనే వెజిటబుల్ కూడా యాడ్ అవుతుంది. సో డెఫినెట్గా అగైన్ నేను చెప్తున్నాను కదా, చాలా తక్కువ రెసిపీస్ మనకు ప్రాక్టికల్గా చాలా పనికి వస్తాయి. అలాంటి రెసిపీస్ డెఫినెట్గా మనం చూసినప్పుడు మిస్ చేసుకోకుండా నోట్ చేసుకోవాలి. ఈ కంద పొంగడాలు అనేది అలాంటి రెసిపీ. ఇవాళ రెసిపీస్లో కంద పొంగడాలు చాలా బాగున్నాయండి. సో ఖచ్చితంగా దాన్ని నోట్ చేసుకుని ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిన్న చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. పూరీ పిండిని కలిపిన తర్వాత ఒక మస్లిన్ క్లాత్లో చుట్టి అరగంట సేపటి తర్వాత పూరీలు చేస్తే పూరీలు మృదువుగా వస్తాయి. రాజుగారు, ఆలు ఆనియన్ రోల్స్ ఒక డిఫరెంట్ స్నాక్ ఐటమ్ చేసి చూపించారండి. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది. అలాగే ఊరించి వంటలు కూడా బాగున్నాయి కదా. అవునండి, మీరు కూడా వెంటనే మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాటో టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ MTR మసాలా అభిరుచిలో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.